హాయ్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు చాలా భయానకంగా ఉన్నాయి, అత్యంత బాధాకరంగా ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతోంది. బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో కూడా మన భారత ప్రభుత్వం మాట్లాడుతోంది, ఒత్తిడి తీసుకొస్తోంది. అసలు ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో అన్నది ఒకసారి గమనిస్తే, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు షేక్ హసీనా పార్టీ అయినటువంటి ఆవామీ లీగ్ పార్టీకి మద్దతుదారులుగా ఉంటున్నారు అని చెప్పి అల్లరి మూకలు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను టార్గెట్ చేశారు. అంతేకాదండి, ఆవామీ లీగ్ మద్దతుదారులైనటువంటి హిందూ నేతలు ఉంటారు కదా, రకరకాల జిల్లాలలో పార్టీ క్యాడర్ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, లీడర్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్లను టార్గెట్ చేసి, వాళ్లతో పాటు హిందువుల ఇళ్లను టార్గెట్ చేసి అల్లరి మూకలు చెలరేగిపోతూ విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. అంతేకాదండి, బంగ్లాదేశ్లో ఉన్న చాలా దేవాలయాలను, చారిత్రాత్మకమైన దేవాలయాలను, అసలు చరిత్రకు వారసత్వంగా నిలిచే ఎన్నెన్నో దేవాలయాలున్నాయి, వాటన్నింటినీ విధ్వంసం చేస్తున్నాయి అల్లరి మూకలు. బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోస్తూ ఉన్నారు. హిందువుల ఆస్తులే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ ఉన్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని ఏ దేశము ఈ విషయమై అసలు స్పందించడం లేదు. ఈ రోజు అండి ఉదయం నేను న్యూస్ పేపర్ చూస్తే, న్యూయార్క్ టైమ్స్ అందులో ఒక వార్తలాగా వేశారు, బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఫలానా అమ్మాయితో మేము మాట్లాడాము, హిందూ అమ్మాయితో, ఫలానా అబ్బాయితో మాట్లాడాము, ఇట్లా రాశారు వార్త న్యూయార్క్ టైమ్స్ లో. అక్కడక్కడ కొన్ని అంతర్జాతీయ దినపత్రికలు కొంత వార్తలాగా రాస్తున్నాయి తప్ప అసలు ప్రపంచ దేశాధినేతలు ఎవరు కూడా స్పందించడం లేదు. బంగ్లాదేశ్లో హిందువులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భారత్ వైపు చూస్తూ ఉన్నారు, భారత్ వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళది. చిన్న ఉదాహరణ అండి, పంచగఢ్ అని చెప్పి జిల్లా ఉంటుంది బంగ్లాదేశ్లో. జస్ట్ రీసెంట్ గా 22 ఇళ్లు, అలాగే జనైదా అని ఉంటుంది 20కి పైగా ఇళ్లు, జస్సోర్ అని ఉంటుంది అక్కడ 22 హిందువుల దుకాణాలు, వాటన్నింటినీ లూటీ చేయడము, ఇళ్లు తగలబెట్టడము, ఆ ఇంట్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేయడం. నేను ఇవన్నీ బంగ్లాదేశ్ న్యూస్ క్లిప్పింగ్స్ అక్కడి నుంచి తీసుకొని నేను మాట్లాడుతున్నాను, మనకు అందుతున్నటువంటి సోర్సెస్ నుంచి. అంతేకాదండి, చాలా జిల్లాలలో ఎన్నెన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టు సమాచారం వస్తోంది. బంగ్లాదేశ్లో నిన్న రాత్రి అండి 8 గంటల సమయంలో ఢాకాలో హిందువుల మీద భయంకరమైన దాడులు. ఇవన్నీ కూడా అండి, అసలు బంగ్లాదేశ్లో హిందువుల మీద గడిచిన 9 సంవత్సరాలలో 3600 దాడులు జరిగాయి. అసలు మా చిన్నప్పటి నుంచి అండి, అంటే 1990 నుంచి మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. 1990లో, 1992లో, 93లో, 95లో, 99లో, 2002లో బంగ్లాదేశ్లో అంటే చాలా పెద్ద స్థాయిలో దాడులు జరిగాయి. 2021 నవరాత్రుల వేళ మండపాలపై దాడులు జరిపారు. కాళీ నవరాత్రులు అని చెప్పి చేస్తారండి, దసరా టైంలో కాళీమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. బంగ్లాదేశ్ బెంగాల్ నుంచి విడిపడిందే కదండి, మన భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్ని ఒక ముక్కలాగా కోసే కదా ఏర్పడింది అది. కాళీ భక్తులు ఉన్నారు అక్కడ. నవరాత్రుల టైంలో మండపాల మీద దాడులు, విధ్వంసం, అలాగే ఉగ్రవాదులకు ఊతమిచ్చే అన్సారుల్లా బంగ్లా, హజ్బ్ ఉత్ తహరీర్, జమాతుల్ ముజాహిదీన్, ఇట్లా రకరకాల బంగ్లాదేశ్ గ్రూపుల ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతూ వచ్చాయి. ఇక దానికి తోడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, అలాగే మరో పార్టీ, ఆ 2 పార్టీలు కలిసి, వాళ్ళ కార్యకర్తలు కలిసి హిందువుల మీద చేసిన దాడులు. అంతేకాదండి, బంగ్లాదేశ్ జనాభా తీసుకొని చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. 1974లో బంగ్లాదేశ్ జనాభా అప్పటి సెన్సెస్ ప్రకారం 13.3% ఉంది. నేను ఇంకా 1947 దగ్గరికి వెళ్ళట్లా, జస్ట్ 1974 దగ్గరికి వెళ్ళాను. బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చి అది ఏర్పడిన 3 సంవత్సరాల తర్వాత జరిగిన సెన్సెస్. సో 1974లో 13.3% ఉన్న హిందువులు 1981కి వచ్చేసరికి 12.1 అయ్యారు. 1991కి వచ్చేసరికి 10.5 అయ్యారు. 2001లో 9.3%కి పడిపోయారు. 2011లో 8.5%కి పడిపోయారు. 2021 బంగ్లాదేశ్ సెన్సెస్ తీసుకొని చూస్తే హిందువులు 6.5%కి పడిపోయారు. అంటే 1974 నుంచి 2021 వరకు దాదాపు సగానికి సగం మంది హిందువులు బంగ్లాదేశ్లో అదృశ్యమయ్యారు. ఆ జనాభా పడిపోయింది. ఏమేం జరిగిందో ఒకసారి ఊహించండి. సగం జనాభా అంటే ఏం మామూలు అనుకుంటున్నారండి? ఇక బంగ్లాదేశ్లో అండి ఒక 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన, రాధాకాంత జీవ్ ఇస్కాన్ మందిరం మీదండి హాజీ సైఫుల్లా ఆధ్వర్యంలో 200 మంది సాయుధులొచ్చి దాడులకు పాల్పడ్డారు.
ఆలయ ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి ధ్వంసం చేసి ఇస్కాన్ భక్తులను ఇద్దరిని కిడ్నాప్ చేసి వాళ్ళని తీవ్రంగా హింసించి ఇస్కాన్ మందిరంలో ఉన్న వాళ్లను గాయపరిచి ఇస్కాన్ ఆలయంలో ఉన్న విగ్రహాలను, విలువైన వస్తువులను, ఆభరణాలను ఎత్తుకుపోయి ఇది జరిగింది. ఇస్కాన్ వాళ్ళేమో పాపం హిందువులు లేదు, ముస్లిం లేదని చెప్పి అందరికీ భోజనం పెట్టారు. ఇస్కాన్ ఫీస్ట్ అని చెప్పి, సండే ఫీస్ట్ అని చెప్పి పెడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పెడుతూ ఉంటారు. వాళ్లకు భోజనం పెట్టినటువంటి చరిత్ర ఇస్కాన్కు ఉంది. హిందువులకు, ముస్లింలందరికీ ఎవరికైనా సరే వరదలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఇస్కాన్ వాళ్ళని ఆదుకొని ఇంత అన్నం పెట్టినటువంటి చరిత్ర ఇస్కాన్కు ఉంది. చాలా ఫోటోలు ఉన్నాయి. ముస్లింస్ అందరూ కూడా టోపీలు నెత్తి మీద పెట్టుకుని ఇస్కాన్ వాళ్ళు వడ్డిస్తుంటే కూర్చొని భోజనం చేస్తున్న ఫోటోలు చాలా ఉన్నాయి. కానీ ఎవరండి అక్కడ ఇస్కాన్ని రక్షించడానికి రాలేదు. అందరు ముస్లింస్ అలా చేశారని చెప్పి అనడం లేదు. మరి చేసినటువంటి వాళ్ళైతే ఎవడో ఉన్నాడు కదా, హాజీ సైఫుల్ ఆధ్వర్యంలో 200 మంది సాయుధులు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకోవాలి కదా మిగతా ముస్లింస్ బంగ్లాదేశ్లో. ఇప్పుడేమో చాలా దారుణంగా ఉంది ఇంకా పరిస్థితి. తర్వాత ఆ టైంలో అండి భారత హైకమిషన్ బంగ్లాదేశ్ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి, చర్చలు జరిపి మొత్తానికైతే కొంతమందిని కాపాడే ప్రయత్నం చేసింది. ఇంకా ఇప్పుడైతే హిందూ ఆలయాల మీద, దుకాణాల మీద, హిందువుల దుకాణాల మీద, ఇళ్ల మీద దాడులు, లూటీలు ఇవన్నీ మళ్ళీ బంగ్లాదేశ్ వార్తా సంస్థలే వెల్లడిస్తూ ఉన్నాయి. హిందువుల ఇళ్ల మీద ముష్కర్లు మారణాయుధాలతో ఎగబడి హత్యలు చేస్తున్నారు, లూటీలు, మహిళలను ఎత్తుకుపోతూ ఉన్నారు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు, మహిళల మీద అఘాయిత్యాలు. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఈ ముష్కర్లు ఇళ్ల మీద వచ్చి పడి లూటీలు. దినాజ్పూర్లో అండి బోచాగంజ్ అని చెప్పి ఒక ప్లేస్, హిందువులకు చెందిన 40 దుకాణాలు నిన్న రాత్రి ధ్వంసమయ్యాయి. బంగ్లాదేశ్లో అంటే దాదాపు 27 జిల్లాలలో హిందువుల ఆలయాలు, నివాసాలలో అల్లరి మూకలు లూటీలకు పాల్పడినట్టు బంగ్లాదేశ్ వార్తా సంస్థలు వెల్లడిస్తూ ఉన్నాయి. సో ఈ హిందువుల మీద బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం కోణంలో చూడడానికి వీల్లేదండి. హిందువులను కాపాడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉంది. డెఫినెట్గా అండి మన ప్రభుత్వం వాళ్ళకు మద్దతుగా నిలవకపోతే కష్టం. ఎందుకంటే బంగ్లాలో ఈ ముష్కర్లు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అండి బంగ్లాలో నాటోర్క్ అనే ప్లేస్ ఉంది. 15,000 మంది హిందువులు బిక్కుబిక్కుమంటూ అక్కడ గడిపిన పరిస్థితి. బంగ్లాదేశ్లో ఆవామీ లీగ్ నేత, మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమెతో వీళ్ళందరూ హిందువులు నడిచారు అని, అంటే ఆమెకు మద్దతుగా ఉన్నారని. ఆమె భారతదేశంతో స్నేహంగా ఉంటుంది కదండి. ఆబ్వియస్ గా ఆమె భారతదేశంతో స్నేహంగా ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆమెకు డెఫినెట్ గా మద్దతు ఇచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. ఆబ్వియస్ గా ఆమె వైపు ఉంటారు. అందరూ ఉంటారో లేదు నాకు తెలియదు, కానీ మాక్సిమం హిందువులు ఆమె వైపు ఉండే అవకాశం ఉంది బంగ్లాదేశ్లో. ఎందుకని ఆమె భారతదేశంతో గిలికజ్జాలు పెట్టుకోదు కదా, భారతదేశంతో మంచి స్నేహ సంబంధాలు నేర్పింది ఆమె. అందుకే కదండి ఇప్పుడు ఆమెను పదవి నుంచి తప్పించి అటు పాకిస్తాను, మన భారతదేశం పైన ఉన్న ఎర్రచొక్క దేశము, అమెరికా, ఇట్లా వీళ్ళందరూ అండి రకరకాల తెలివితేటలు వాడి ఆమెను పదవి నుంచి పక్కకు తప్పించాయి అని చెప్పి ఇప్పటికే చాలా అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాశాయి. చాలా ఎడిటోరియల్స్ దాని మీద వచ్చాయి. తమ మాట వినని నేతలను ఇట్లా ప్రజా ఉద్యమాలతో మెల్లిగా గద్దె దింపినటువంటి చరిత్ర అమెరికాలో ఉన్నటువంటి సోరోస్కి, అలాగే భారతదేశం పైన ఉన్న ఎర్రచొక్క ఆ నియంత పాలకులకు ఉంది అన్న విషయము చరిత్రకు తెలుసు. ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందికి అర్థం కావట్లేదు. అమెరికాలో ఉన్న సోరోస్ వీళ్ళందరూ ఏమేం చేస్తున్నారు, ఒక డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది అన్నది, కాంగ్రెస్ టూల్ కిట్లు ఎట్లా పనిచేస్తున్నాయి, మన భారతదేశంలో కూడా నరేంద్ర మోదీ గారిని గద్దె దింపడానికి ఏమేం చేస్తున్నాయి, విదేశాలలో కూర్చున్నటువంటి మన భారతీయ యూట్యూబర్లు భారతదేశానికి వ్యతిరేకంగా ఎట్లా విషయం చిమ్ముతూ ఉన్నారు, ఆ విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులలో కూడా కొంతమంది అర్థం చేసుకోకుండా ఎలా మెదడుకి ఎక్కించుకుంటున్నారు. అందులో మన తెలుగు వాళ్ళు చాలా ముందుంటారు కదండి. భారతదేశానికి వ్యతిరేకంగా ఎవడన్నా విషయం చిమ్ముతూ ఉన్నాడంటే, ఏది నరేంద్ర మోడీని తిడుతున్నాను అన్న పేరు మీద భారతదేశానికి వ్యతిరేకంగా విషయం చిమ్ముతున్నాడంటే ఆ విషయం కూడా గ్రహించకుండా విషయాన్ని మెదడుకి ఎక్కించుకునేటటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళల్లో, మన తెలుగు బంగారాలలో కొంతమంది ఉంటారు అన్న విషయం మనకు కామెంట్ సెక్షన్లో చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. వాడెవడో విదేశంలో కూర్చొని యూట్యూబర్ గాడు మన భారతదేశం మీద విషయం చిమ్ముతూ బంగ్లాదేశ్ హ్యాపీ ఇండెక్స్ బాగుంది, ఇండియా వేస్ట్, ఇండియా కంటే బంగ్లాదేశ్ చాలా హ్యాపీగా ఉంది, ఇటువంటి వీడియోలు పెడితే వాడికి మద్దతుగా మన కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్స్ రాస్తున్నారు. ఇంకేం చెప్పాలండి, అంటే ఏ స్థాయిలో ప్రభావితం చేసి పెట్టారో చూడండి. అయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిణామాల మీద అండి భారత్ నిశ్చితంగా అయితే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, హోం, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జయశంకర్ గారు వీళ్ళందరూ అండి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, త్రివిధ దళాధిపతులు, అలాగే ఎన్ఐఏ గాని, రా గాని, నిఘా సంస్థలు గాని అందరూ కలిసి ప్రత్యేక భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. స్టెప్స్ ఏంటి అనేవి
తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగే విధంగా బంగ్లాదేశ్లో ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అన్నటువంటి డెసిషన్కు భారతదేశం వచ్చిందండి. అంతేకాకుండా ఈ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతోంది. ఇంకోవైపు బంగ్లాదేశ్లో నిరాశ్రయులైనటువంటి మైనారిటీ హిందువులకు ఎలా వాళ్లకు భరోసా కల్పించాలి అన్న అంశం మీద కూడా నరేంద్ర మోదీ గారి టీం చర్చిస్తోంది. అది కూడా మనము చూడబోతూ ఉన్నాం. అంటే ఏం చేయబోతున్నారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసము మన నరేంద్ర మోదీ గారు అన్నది కూడా మనం చూడబోతూ ఉన్నాము. జస్ట్ వెయిట్ అండ్ సీ. అది విషయం. ధన్యవాదాలు.